అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదైతే గుంటూరులో దారుణమైనటువంటి ఘటన జరిగిందో, ఒక మహిళను వివస్త్రం చేసి దాడి చేసిన ఘటనపై అనంతపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, అదేవిధంగానే జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఏంటి ఈ రోజు మీ ఆగ్రహానికి కారణం ఏంటి? వరుసగా జరుగుతున్నటువంటి మహిళల పైన అఘాయిత్యాలు, ఈ రోజు చూసుకుంటే మన మైనర్ బాలికల నుంచి ముసలమ్మల వరకు కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తే రాష్ట్రంలో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి రోజున గుంటూరులో జరిగినటువంటి పరిస్థితి అయితేనేమి, బద్వేల్లో జరిగినటువంటి పరిస్థితి అయితేనేమి, ఇక్కడ ముఖ్యంగా మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి ఎంతటి ఆశ్చర్యకరాన్ని ఉందో, అదే విధంగా ఎటువంటి చర్యలు కూడా లేనటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మహిళా ప్రతినిధులు కేవలం జగనన్నను విమర్శించడానికి, కడపలో మాధవయ్య గారు అయితేనేమి, గుంటూరులో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మహిళా ప్రజాప్రతినిధులై కూడా కనీసం ఎంక్వైరీ కూడా జరిగిన ఘటనకు జరిపించలేకపోవడం, వాళ్ళకి అంటే అర్హత లేని వాళ్ళను గద్దెనెక్కించినాము అనేది ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడుతుంది. ఖచ్చితంగా మహిళలందరికీ వాళ్ళు న్యాయం చేసి తీరాలి. ఈ హోమ్ మినిస్టర్ గాని, మాధవీలత ఎమ్మెల్యే గారు సీటు కోసం ఆమె చేసినటువంటి నానా యాగి ఈ రోజు వరకు అందరికీ గుర్తుంది. అంటే సీటు కోసం ఉన్నటువంటి తాపత్రయం మీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళపై దాడి జరిగితే మీకు లేదా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా దీనికి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టే విధంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం అందరూ కూడా ఈ రోజు నడుం బిగించి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఉన్నారమ్మా, చెప్పండి, ఎందుకు మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ యొక్క ఫోటోను ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తారు? ఏంటి ఆ ఫోటో ఎందుకు ప్రదర్శించారు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు అని ఊగిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తాం, ఏ మహిళకు అన్యాయం జరిగితే అక్కడ ఉక్కుపాదం మోపుతాం, మేము కఠిన చర్యలు తీసుకుంటామని ప్రగల్భాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమయ్యారు? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా కూడా మీరెందుకు మాట్లాడడం లేదు? ఇదే ఆంధ్ర రాష్ట్రంలో హోంమంత్రి అనిత గారి మేకప్ గురించి నానా యాగి, నానా రచ్చ చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు గుంటూరులో మొన్నటి రోజున ఒక మహిళను వివస్త్రణ చేస్తే, అంటే ఆ ఘటన ఎంత దుర్మార్గమైనటువంటి ఘటన అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. దుర్యోధన దుశ్శాసన పర్వాలను మహాభారతంలో చదివాము, విన్నాము. అటువంటి ఘటన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. పాలకులు కళ్ళున్న ధృతరాష్ట్రంలాగా పరిపాలన చేస్తా ఉన్నారు అని ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈ రోజు మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలి అని అంటేనే భయపడతా ఉన్నారు. ఎందుకంటే బయటకు వచ్చినటువంటి చిన్నపిల్లలు గాని, మహిళలు గాని, ముసలి వాళ్ళు గాని ఇంటికి సురక్షితంగా చేరుకుంటారా లేదా అనేది కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే జంగిల్ రాజ్యంలో ఉన్నామా అని. మరి ఏం చేయమంటారు చెప్పు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అవును, ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి? మీరు ఏదైనా కూటమి ప్రభుత్వం పైన ప్రశ్నిస్తేనో లేకపోతే ఏదైనా చిన్న సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో మీరు నడి రోడ్లోకి ఈడ్చుకొని వచ్చి కాళ్ళు చేతులు ఇరగొట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు కదా. ఈ రోజు ఆ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళ పైన మీరు ఈ విధంగా చేయండి. భవిష్యత్తులో ఇంకొకరి పైన చేయకుండా కూడా మనం కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు కట్టడి చేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలందరము కూడా మహిళలకు రక్షణ కల్పించే వరకు కూడా నిరసనలు, ధర్నాలు ఇలాగే కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం. మహిళా నాయకురాలు కృష్ణవేణి ఉన్నాడు, అడిగి తెలుసు. అమ్మ చెప్పండి అమ్మా, మరి ఏంటి మరి పరిస్థితి రాష్ట్రంలో ఎట్లా ఉంటే మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఆరోపిస్తున్నారు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ప్రజలే సిగ్గుపడే విధంగా ఈ రోజు పరిపాలన సాగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏం చెప్పారు? వాళ్ళ కార్యకర్తలకు పసుపు బిల్ల తీసుకొని ఎవరైనా గానీ పోలీస్ స్టేషన్ కు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసి టీ తాపించండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు పెచ్చు మీరిపై ఈ రోజు మహిళల పైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పోలీసు వ్యవస్థను అండగా చూసుకొని ఈ రోజు ఇంత దుర్మార్గంగా వీళ్ళు టీడీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు. అంతేకాకోకుండా
ఆ రోజు జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమి చెప్పారు ఎలక్షన్లకు ముందు ప్రీతి సుగాలి కేసు ఆయన ముందు పెట్టుకొని ఆయన గెలిచిన తర్వాత ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయినారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రభుత్వంలోకి వస్తానే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదే అనంతపూర్ లో తీసుకుంటే 7 గుర్రాల పల్లెలు కావచ్చు, హిందూపురంలో తీసుకుంటే అత్తకోడళ్ళ విషయమైన కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కర్నూలు దగ్గర చూసే కర్నూలు దగ్గర ఈ విధంగా ఇదే గుంటూరులో డీజీపీ కార్యాలయం దగ్గర కూడా కూతవేటు దూరంలో అన్ని అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నటువంటి నాయకులు భుజాల పైన మోసుకుంటూ ఆయన భుజం నొప్పి తీసుకొచ్చుకున్నారు. కానీ ఈ రోజు మహిళల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎక్కడే కానీ ప్రశ్నించలేదు. కాబట్టి ఈ రోజు హోంమంత్రి గారిని వెంటనే దిగిపోవాలని చెప్పేసి మేము అనంతపురం మహిళలము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ విధంగా మొత్తం పైన అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ మహిళా నేతలందరూ కూడా ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు వృద్ధులు బయటికి వెళ్తే కనీసం ఇంటికి వస్తామా లేదా అనేటువంటి విధంగా కూడా ఈ రోజు రక్షణ లేకోకుండా పోయింది. కాబట్టి వెంటనే కనీసం హోంమంత్రి అనిత దీనిపైన స్పందించాలి. అంతేకాకుండా మహిళలకు ఎలాంటి అన్యాయం జరుగునా నేనున్నాను అనేటువంటి విధంగా నాడు గొంతు విప్పినటువంటి డిప్యూటీ సీఎం నేడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అనేటువంటి విధంగా కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నలు ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.